ఎక్కువ ఉండదు. ఇటు మా ఆర్మూర్ ఇటు సైడ్లో అటు వేరే ఊళ్ళో ఉండొచ్చు కానీ అట్లా ఇట్లా గంత ఎలకు 300 ఎకరాలు 400 ఎకరాలు గుట్టలు చెట్లకు అన్నిటికి ఇచ్చాడు. అవన్నీ వృధా పైసలు కదా. పంట పండించుకుంటోళ్ళకు వాళ్ళ కైకిలు చేసో ఏదో కైకిలం పెట్టో చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. అట్లా అది ఇక అరవిందకి వెళ్తావు పక్క. ఇక నువ్వు ఓడిపోతానంటే నేను గెలుస్తా అంటున్నా. అన్ని పనులు మంచిగా చేపిస్తాడు. ఇప్పుడు ఇచ్చిన హామీలు అప్పడు ఈ ఇస్తాడు. అవి రావు పోవు కుల చెప్పాలంటే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు అట్లా ఇచ్చిన ఏరికి మనకు ఎన్ని ఇస్తామో అంతే ఇస్తామనాల. ఇప్పుడు కాంగ్రెస్ ఇవి 6 హామీలు పెట్టింది. ఏ హామీ కరెక్ట్ అవుతుంది? ఇక కరెంట్ బిల్లు కొన్ని వస్తున్నాయట, కొన్ని బంద్ అయినాయట. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సిలిండర్ బుడ్లు వేసారు. ఆ బుడ్లకు కూడా పైసలు ఎత్తలేట. ఈ ఎలక్షన్ అయిన దాకా వాళ్ళు గెలిస్తేనే ఎత్తారట, లేకుంటే వేయరట. అవి అట్లా అట్లా చెప్తున్నారు. కాంగ్రెస్కి ఏం ఎప్పుడు మొన్నేళ్ళు ఇప్పుడేం మొత్తం మోడే. ఇప్పుడు మేము రాకేష్ రెడ్డిని గెలిపించుకున్నాం, మేము లీలావాడి గెలిపించుకున్నాం. అట్లా బాజన చిట్టి బాజన ఆర్మూరే లోకల్ వ్యవసాయం చేస్తాం. నాకు 5 ఎకరాలు ఉంటుంది. పసుపు, జొన్న, మక్క, వరి 3 పంటలు ఉంటాయి మాకు. 5 ఎకరం ఉంటుంది. పసుపు ఎకరం, మక్క, వరి 2 ఎకరాలు ఉంటుంది. వరి 2 ఎకరాలు అమ్ముతాం బయట అంతా అమ్ముకోవడం. ఇంట్లో కొద్దిగా ఉంచుకుంటాం, అంతా అమ్మేస్తాడు బయట. ఈసారి మంచిగా నచ్చింది. జొన్నకు మంచిగా నచ్చింది రేటు. ఈ పసుపు సుఖ మంచిగా రేటు. ముందు ఫస్ట్ నుంచి 10 నుంచి ఇప్పుడు లాస్ట్ దాకా 18-20 దాకా పోయింది రేటు. మాకు అంత 15 దాకా వచ్చింది రేటు. రేటు మంచిగా నచ్చింది. ఖర్చులు వంగా అని ఈ సంవత్సరం ఎప్పుడు రాలేదు ఇట్లా. ఇంతకుముందు 2 సంవత్సరాల కింద సుఖ 4,000 5,000 పోయింది. అప్పుడే పసుపు బోర్డు అత్తున్నాయట. వీళ్ళు కేసీఆర్ అప్పుడు వాళ్ళు అడ్డం పెట్టి సంతకం పెట్టక వీళ్ళు కేంద్రం లెటర్ రాయకనట ఆగిపోయింది. మన గవర్నమెంట్ పడిపోయింది కదా. పడిపోగానే డైరెక్ట్ లేదా దిగుమతి అక్కడ మన బయటకు ఎక్స్పోర్ట్ చేసారు. చేసిన ఇప్పుడు రేటు పసుపు బోర్డు వచ్చి 15,000 20 దాకా అయింది. రైతులు ప్రతి అందరికి వచ్చింది బాగా మంది. నేను ఇస్తాం మొత్తం పని చేస్తాం అనుకున్నాం. కొందరం రేట్ వచ్చిందని మరే అందరు పెడతారు. ఎకరం మర్ర పసుపు బాగా పెడతారు. అరవింద సుఖ అయిపోయింది. మరి ఇంకా ఫ్యాక్టరీలు తీసుకొస్తాను కదా, నిజామాబాద్లోనే పెట్టిస్తాను పసుపు ఉడకబెట్టేది డైరెక్ట్. మన సంఘాలకు వచ్చినప్పుడు సుఖం చెప్పిండు పసుపుని నమ్ముతారు రైతులు. మరి అరవింద్ అవధం చెప్పాడు. మోడీ ఎట్లా అరవింద్ దాని అవధం ఉండదు. అవధం ఉన్నది. ఈ కాంగ్రెస్ వాళ్ళు అవధం చెప్తారు. కాంగ్రెస్ అప్పుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళు మాకు తేలేము. వాళ్ళు పసుపు బోర్డు తెలియదు, పైసలు బోర్డు ఏది తెలియదు. అప్పటిదాకా రేటు రాలేదు. అలా ఉన్నప్పుడు సుఖం అంతే 6-7,000 5,000 అయింది అంతే. మరి ఇప్పుడు మోడీ మన నిజామాబాద్కి రాగానే అది చెప్పినప్పుడు పసుపు బోర్డు వస్తుంది. ఇప్పుడు చెప్పిన జనవరి అనగానే చెప్పినప్పుడు రేటు 6 కిలో రేటు పెరుగుకుంటూ వచ్చేసింది. మోడీ చెప్తున్న రేటు వచ్చింది కదా. మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు మరి రాలే. అప్పుడు కేసీఆర్ కవిత ఉండేప్పుడు అదే 5 ఏళ్ళు వేసింది. నేను చెప్తున్నా పసుపు బోర్డు మేము తీసుకొస్తామని. వాళ్ళు వేసి వాళ్ళు వేరు. కవిత అది తీసుకొస్తాం. తేకపోతేనే దాన్ని రైతులమందరము మేము నామినేషన్ వేసి గోడ కొడుతుంది కవితను మొత్తం. నువ్వు పసుపు బోర్డు మాట ఇచ్చిన తీసుకెళ్ళాను. ఎర్రజొన్నకు రేటు అవి తెలియదు, జొన్నకు రేటు పసుపు తెలియదు రేటు. మేము రైతులం అందరం కలిసి నామినేషన్ వేసి గోడ కొట్టినాం. ఇప్పుడు ఈ పసుపు బోర్డు వచ్చి ఎక్కువ 90% మంది రైతులు అరవింద్ అన్నకే ఉన్నది. మోడీ సెంటర్ ఉండాలి, అరవింద్ అన్న ఎంపీ ఉంటేనే ఇంకా పసుపు పేటలు నిజామాబాద్ తీసుకొస్తాం. డైరెక్ట్ ఉడకబెట్టేది పెద్దది తీసుకొస్తాను చెప్పి ఉంటే మర్ర గెలిస్తేనే ఇంకా మంచిగా పని అయితే మన రైతులు అందరికీ నమ్మకం ఉన్నది. గట్టిగా నన్ను మాట్లాడితే వాళ్ళకన్నా కోపం వస్తుంది. నువ్వు చేయలేవు, మేము చేస్తే నీకు కోపం వస్తుంది. నువ్వు ఎందుకు వెళ్ళి 10 ఏళ్ళు మీరు ఉండి చేయలే అడిగిండు. అడిగితే కాంగ్రెస్లు టీఆర్ఎస్లు కడితే కోపం వచ్చింది. నా మాట అడిగితే అట్లా కోపం ఉంటుంది. ఆయన మాట మాట్లాడు అట్లా గట్టిగా మాట్లాడుతాడు. కోపం కాదు.
కోమటి తిట్టిన రైతులంగా అది ఇప్పుడు నిజామాబాద్ అరవింద గెలుస్తాడు 90% అరవింద గెలుస్తాడు. జీవన్ రెడ్డి ఆయన జగతాలు ఉన్నప్పుడు ఆయన మన చక్కెరపేట తెరిపి ఆలక్కడ ఇప్పుడు వచ్చి తెరిపిస్తాడు. ఆయన ఉన్నాడు 10-15 ఏళ్ళు వేసి కాంగ్రెస్ మరి అప్పుడు తెరిపియలు నీ జిల్లాలో గీడికి వచ్చి నేను గెలిచినాక నేను 6 నెలలకు 5 నెలలకు తీపిస్తాడు. ఇప్పటిదాకా అంత రైతులు అంత పిచ్చోళ్ళు అందరినీ ఇంట్లో అన్ని మాటలు తెలుసు ఇప్పుడు రైతులు అందరు ఆయన వాళ్ళు నమ్మరు. ఇంతకుముందు ఆయన ఎన్ని పార్టీ మారుతారు కాంగ్రెస్ టీఆర్ఎస్ పోతే టీఆర్ఎస్కి మరి కాంగ్రెస్ అంటాడు. ఆయన గిరిజన పార్టీని మారితే ఎవరు నమ్ముతారు? వాళ్ళ ఆస్తుల కోసం మారుతుంది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ వాళ్ళ అంతే. కానీ రైతులకు మరి ప్రజలకు సేవ చేద్దామన్నట్లు ఒక నుండి లేదు. వాళ్ళ ఆస్తులకు కాపాడాలని పార్టీలు మారుతారు అంతే అంతేగాని ప్రజలకు రైతులకు సేవ చేద్దామన్నది మాత్రం ఈ కాంగ్రెస్ వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి అస్సలు అది లేదు. అది దాన్ని